హాయ్ మేడం. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం ఎట్లా అనిపిస్తుంది మీకు? పరిపాలన బాగుంది. బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటున్నారు? ఏ విధంగా అంటే నేను ఓటేసింది పవన్ కళ్యాణ్కి. మీరు ఓటేసిందని బాగుంది అంటున్నారా? ఓకే. 100 రోజుల పరిపాలనలో మీరు గమనించిన మార్పులు ఏంటి? మార్పులా? అసలు ఏం గమనించారు ఏం చంద్రబాబు మార్పు వచ్చాక? ఏం లేదు. మరి బాగుందని అంటున్నారు ప్రభుత్వం. పింఛన్ ఒకటి కరెక్ట్ గా వస్తున్నారు. పెన్షన్ ఒకటి కరెక్ట్ గా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మరి ఒకరికొకరు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ అసలు అక్కడికి రాలేదు, రీజన్ మాత్రం ఏదేదో చెప్పాడు అని అంటున్నారు. మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు? అది మాత్రం తప్పే. రావాలి రాకోకుండా కారణాలు చెప్పకూడదు. ఓకే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు కదా, అది ప్రజల కోసమే అని చెప్తున్నారు. మరి నిజమే అంటారా? అబద్ధం. తిరుమల లడ్డు ఇష్యూ అయింది కదా, అది మాత్రం అబద్ధం. అంటే జగన్ ప్రభుత్వం నచ్చిందా, ఈ ప్రభుత్వం నచ్చిందా అంటే మీరు ఏం చెప్తారు? నేనైతే జగన్ జగన్ అంటున్నారు. ఎందుకు అట్లా? జగన్ ఇప్పుడు తప్పు చేయకపోయినా నిజాయితీగా ఉంటాడు, తప్పు చేయడు. ఇప్పుడు యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోయినా నిజాయితీగా ఉంటాడు. అలా. ఓకే. అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలో 100 రోజుల పరిపాలనా విధానంలో మీకు ఏమనిపించింది అసలు? ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.